ఈ వీడియోలో మా పాప కోసం డిజైన్ చేసిన డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నైటీ బిట్ తోటి డిజైన్ చేశాను. ఇది నైటీ బిట్ అండి. నైటీ బిట్ అంటే తెలిసిందే కదా, 2 మీటర్స్ మీద కొంచెం ఉంటుంది అంతే. నేను టాప్ డిజైన్ చేసుకోగా చిన్న ఫ్యాబ్రిక్ మిగిలితే దాంతో ఇలా చిన్నది ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి. చూపిద్దామన్నా కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి మా పాపకి 6th మంత్లో అన్నప్రాసన్నప్పుడు నా శారీలో, పట్టు శారీలో బ్లౌజ్ పీస్ అండి. సో ఇద్దరికి మ్యాచింగ్ అయ్యేలాగా ఆ బ్లౌజ్ పీస్ తోటి ఇలా నేను ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. ఇది చూడండి, ఇలాగ చిన్నగా క్యాప్ స్లీవ్స్ ఇచ్చేసాను. ఫ్రంట్లో కొంచెం క్లాత్ మిగిలితే చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చాను. ఇది చిన్న బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ యూస్ చేశానండి, పెద్ద బార్డర్ ఏమో ఫ్రంట్ సైడ్ యూస్ చేశాను. చాలా బాగుంది పాప వేసుకుంటే. మనం ఏంటంటే చిన్నపిల్లల ఫ్రాక్స్కి ఇలా బొందులు పెట్టుకుంటే మనం చిన్నపిల్లలకే కొంచెం లూజ్గానే స్టిచ్ చేస్తాం కాబట్టి అవి నాట్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండి బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి. ఇది 2 in 1 లాగా కూడా వేసుకోవచ్చండి ఈ ఫ్రాక్ని. లోపల ఎక్కడ మనకు ఖర్చు కనిపించదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. 6 month బేబీ అంటే మనకి ఎక్కడ గుచ్చుకోకుండా చాలా కంఫర్ట్గా ఉంటేనే వాళ్ళు ఉంచుకోగలుగుతారు. మనకి ఫంక్షన్ ఉన్నా ఏదున్నా సరే ఆ ఫంక్షన్ మొత్తం అయ్యేంత వరకు వాళ్ళు ఉంచుకోగలగాలి అంటే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉండేలాగా డిజైన్ చేసుకోవాలండి. లోపలైతే ఎక్కడ ఖర్చు కనిపించదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ ఫ్రాక్. ఈ ఫ్రాక్ వచ్చేసి 11th మంత్లో మా పాపకి పుట్టెంటుకలు తీయించేటప్పుడు నాకు మా పాపకి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ దగ్గరలోనే షాప్కి వెళ్ళి కాటన్ శారీ తీసుకున్నానండి. వచ్చేది సమ్మర్, అప్పుడు పుట్టెంటుకలు ఇచ్చినప్పుడు కొంచెం సమ్మర్ అండి. సో కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి నేను కాటన్ శారీ తీసుకున్నాను. ఇదేంటంటే ఈ శారీకి పైన వైపు పక్కన కింద వైపు పక్కన సేమ్ బార్డర్ వచ్చింది. సో నాకు ఫుల్గా డ్రెస్కి సరిపోయింది బార్డర్, అలాగే పాప ఫ్రాక్ కూడా మంచిగా సరిపోయిందండి. ఇది 3 మీటర్స్ ఏమో పట్టినట్టుంది ఫ్రాక్కి. కుట్టి కూడా చాన్నాళ్ళు అవుతుంది. ఇలా పైన వచ్చేసి చిన్నగా ఫ్రిల్స్ లాగా పెట్టుకొచ్చాను. చాలా సింపుల్గా డిజైన్ చేసినా కూడా పాప వేసుకుంటే చాలా బాగుందండి. ఇక్కడ ఇలా బొందులు పెట్టుకుని నాట్ చేస్తే పిల్లలకి బాగుంటుంది అని నేను చెప్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ చూపిస్తా ఇచ్చాను, కానీ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ బాగా ఎక్కువ ఉందండి, అందుకే మళ్ళీ ఇస్తున్నాను. ఇలాంటి కాటన్ ఫ్రాక్స్కి ఏంటంటే లోపల మనం ఖర్చు కనిపించుకోకుండా కుట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అవి ఎటు కాటనే కాబట్టి మెత్తగానే ఉంటుంది కదా, వాళ్ళు క్యారీ చేయగలుగుతారు. ఇది లెహంగా బ్లౌజ్ వచ్చేసి మా పాప ఫస్ట్ ఉగాది పండగకి డిజైన్ చేశాను. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక అక్క గిఫ్ట్ చేశారు పాపకి. సో దీంతో నేను డిజైన్ చేశాను. ఇది 2 మీటర్స్ దాకా ఉన్నట్టుంది ఫ్యాబ్రిక్. లోపల ఏంటంటే మనం ఓవర్లాక్ మిషన్ మన దగ్గర లేకపోయినా సరే ఖర్చు కనిపించుకోకుండా ఇలా డిజైన్ చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత లూజ్ పెట్టుకుని కూడా కుట్టుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చాను. స్లీవ్స్ ఏమో ఫ్రిల్స్ పెట్టి చిన్న చిన్న క్యాప్ స్లీవ్స్ లాగా ఇచ్చానండి. పైన చిన్నపిల్లలకి ఏంటంటే ఇట్లా బాడీ లంగా లాగా పెట్టుకున్నాము అంటే వాళ్ళకి జారిపోకుండా ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళకి 6 to 7 years వచ్చేంత వరకు ఇలా పెట్టుకుంటే. ఈ లెహంగా సెట్ వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డేకి డిజైన్ చేశానండి. ఇది వీడియోలో చూడటానికి చాలా నార్మల్గా సింపుల్గా ఉంది, కానీ సింపుల్గానే డిజైన్ చేశాను. కానీ ఇవి స్టిచ్చింగ్ చేసినప్పుడు వీటి షైన్, వీటి లుక్ మాత్రము చాలా బాగున్నాయండి. ఇది మా పాప 4-5 times వేసేసుకుంది. సో పైన బ్లౌజ్ పీస్ అయితే బాగా నలిగిపోయింది, మెత్తగా అయిపోయింది. ఈ బ్లౌజ్ పీస్ కానీ కింద లెహంగాది కానీ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయండి. నేను షాప్కి వెళ్ళే తెచ్చుకున్నాను. పాప బర్త్డే ఇంకా 1 week ఉందనగా షాప్కి వెళ్ళే తెచ్చుకున్నాను. ఇలాగ పెప్లం టాప్ లాగా డిజైన్ చేశాను. పైన సేమ్ ఇంతకుముందు లెహంగాకి ఎలా అయితే స్లీవ్స్ ఇచ్చానో అలానే ఇచ్చేసాను. ఇలాంటి స్లీవ్స్ ఏంటంటే చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉంటాయి. లెహంగాకి 1 మీటర్ ఫ్యాబ్రికేనండి నేను యూజ్ చేసింది. షాప్లో నాకు ఈ ఫ్యాబ్రిక్ చూడంగానే కలర్ కానీ ఇది బాగా నచ్చింది ఫ్యాబ్రిక్. సో 1 మీటర్ సరిపోయింది కింద లెహంగాకి. పైన బ్లౌజ్కి వచ్చేసి 1/2 మీటర్. ఇది వచ్చేసి ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. మా పాప ఫస్ట్ బర్త్డేకి ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా, సో దానికోసమని డిజైన్ చేశాను. టోటల్గా 10 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్, కాటన్ లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను.
నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసరికి 1 మీటర్ మాత్రమే నేను సైడ్కి పెట్టేసేసి మిగతా 9 మీటర్స్ యూజ్ చేసేసానండి. నెట్ ఏంటంటే మనం ఎంత ఎక్కువ పెట్టి ఫ్రాక్ డిజైన్ చేస్తే అంత బుషీగా వస్తుందండి. అంటే అంత బుట్టలాగా వస్తాయి అన్నమాట. ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. మనం ఇంకా క్యాన్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇది వచ్చేసి 2 లేయర్స్లో 2 స్టెప్స్ లాగా డిజైన్ చేశాను. పైన యోక్ పార్ట్కి వచ్చేసేసి నేను ఇంతకు ముందే మీషోలో తీసుకున్న సీక్వెన్స్ ఉన్నాయి, వాటితోటి ఇలాగ వర్క్ చేసేసాను. నార్మల్ హెమ్మింగ్ నీడిల్ ఉంటుంది కదా, దాంతో ఫ్రాక్ అంతా డిజైన్ చేసినాక స్టిచ్చింగ్ చేసుకున్నానండి. మిడిల్లో అక్కడక్కడ గ్యాప్ ఉంటుంది కదా, సీక్వెన్స్ని ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశాను. అవి కలర్స్గా ఉండేసరికి డార్క్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కెమెరాలో బాగా కనిపిస్తున్నాయి, కానీ లైట్ కలర్ ఎల్లో బ్లూ ఇలాంటివి అంత కనిపించట్లేదు. సో మధ్య గ్యాపుల్లో స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ని నేను గమ్ తోటి స్టిక్ చేసేసాను. బ్యాక్ సైడ్ చూడండి, ఇలాగా బర్త్డే ఫ్రాక్స్కి ఎంత పెద్ద బౌ పెట్టుకుంటే వాటి లుక్ అంత బాగుంటుందండి. ఈ బౌకి ఏం చేశానంటే పైన వైపు పక్కన ఒక సైడ్ ఏమో కింద వైపు పక్కన గమ్ వేసేసి ఇలా సీక్వెన్స్ని స్టిక్ చేసేసాను. మిడిల్లోనేమో నీడిల్తోనే ఇలాగ స్టిచ్చింగ్ చేశానండి. ఇలాంటి ఫ్రాక్స్ ఏంటంటే ఏదన్నా బర్త్డే పార్టీస్కి ఇట్లాంటి పార్టీస్కి తప్ప మిగతా ఎప్పుడూ వేయం కాబట్టి మనం గమ్ముతో స్టిక్ చేసినా కానీ అవి ఎన్నాళ్ళైనా సరే అలానే ఉంటాయి. 1-2 వాషులకి ఏం పోవండి. పైన స్లీవ్స్కి నేను ఫ్లవర్స్ యూస్ చేద్దాం అనుకున్నా కానీ ఎక్కువ టైం లేదు. ఈ ఫ్రాక్ వచ్చేసి మా చెల్లి పెళ్ళికి డిజైన్ చేశానండి. ఇది శారీ మీషోలో తీసుకున్నాను, నాకు 600 చిల్లర అలా పడింది. ఈ శారీ డెలివరీ అవ్వగానే మా బాబు నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో. దీని షైన్ కానీ ఈ శారీ పెట్టినట్టుగా యాజ్ టీజ్గా వచ్చిందండి. కానీ ఏంటంటే డిజైన్ చేసినాక ఫ్రాక్ స్టిచ్ చేసినాక మనం ఫంక్షన్స్ అంటే జ్యువెలరీ లాంటివి వేసుకుంటాం కదా, అవి టచ్ అయినప్పుడు పోగుల్లాగా వచ్చేస్తుంది. కింద కూడా మనం పిల్లలు ఎదిగే కొద్దీ పిల్ట్ ఒకటి తీసుకుంటాం అని చెప్పి పిల్ట్ వేస్తాం కదా లోపల పక్కకి, ఇలాంటి వాటికి బార్డర్ దగ్గర వేస్తాము లోపల పక్కన కనిపించుకోకుండా. అక్కడ ఏంటంటే మొత్తం పీక్ వచ్చేసేసింది, ఆ బార్డర్ చుట్టూ గ్యాప్ లాగా వచ్చేసేసింది. ఇలాగా 2 ఇంచెస్లో నేను 1 ఇంచు విడుతులో వేసాను చూడండి. అది గ్యాప్ లాగా మొత్తం బార్డర్ చుట్టూ గ్యాప్ వచ్చేసేసింది. ఇలా మనం ప్లీట్ వేసుకున్నప్పుడు లైనింగ్ కూడా మనం ఎక్కువ ఫ్యాబ్రిక్ పెట్టి ఫోల్డ్ చేసుకుని వేసుకున్నామంటే దాన్ని కూడా ఊడదీసి మళ్ళీ కిందకి స్టిచ్చెస్ వేసుకోవచ్చు. ఇది ఇలా నార్మల్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు విడిగా, మనం ఎప్పుడన్నా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలాగూ. ఇలా కాకుండా దీన్ని ఏంటంటే ఈ మధ్య చాలా క్యూట్గా ఇలాగా శారీ టైప్లో డిజైన్ చేస్తున్నారు కదా, అలానే డిజైన్ చేశాను నేను కూడా ఆ పెళ్ళి కోసం అని చెప్పి. ఆ పెళ్ళిలో అందరూ చాలా బాగుందని చెప్పారు. అలాగే నైట్ టైం ఫంక్షన్స్కి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే బాగా షైన్ అవుతూ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఏదన్నా ఫంక్షన్స్కి 1 టైం యూజ్ లాగా అయితే శారీ తీసుకోవచ్చు, చాలా బాగుంది, తక్కువ ఖర్చులో అయిపోయింది మనకి. ఇక్కడ నేను ఇందులో ఇంకా మగ్గం వర్క్ కానీ ఇలాంటివి ఏం చేయలేదు, ఓన్లీ శారీ మాత్రమే యూజ్ చేశాను. కానీ దీని లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. దీని షైన్ కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. టోటల్గా ఫ్రాక్ అంతా నేను 4 మీటర్స్ యూజ్ చేశాను. చూడండి ఎంత ఎక్కువ బుట్టలాగా వస్తుందో. మనం ఎక్కువ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటే ఏంటంటే చాలా బుట్టలాగా బాగుంటాయి, చాలా బాగుంటాయి. బెల్ట్కి ఇలాగ ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చేసాను, మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు. ఇలాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి దీపావళికి మా పాప ఫస్ట్ దీపావళి కోసం డిజైన్ చేశాను. షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ బండిల్స్లో ఉంటుంది కదా, అది లాస్ట్కి వచ్చేసరికి ఇంకా 1 మీటర్ లేదంటే 1 మీటర్ మీద కొంచెం ఉంది అన్నప్పుడు అలాంటి బిట్స్ లాగా ఉంటాయి. అలా తీసుకున్న బిట్ అండి ఇది. 1 మీటర్ మీద ఇంకొంచెం ఉంది, 1.5 మీటర్ దాకా ఉంటుందేమో మొత్తము, అంతే. ఇది నాకు 200 చిల్లర అలా పడింది. నేను దీన్ని నార్మల్గానే ఫ్రాక్ లాగా డిజైన్ చేశానండి. కింద వైపు పక్కనేమో దీనికి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే బార్డర్ 2 వైపు పక్కల సేమ్ బార్డర్ వచ్చింది. సో బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు సేమ్ బార్డరే యూజ్ చేశాను. స్లీవ్స్కి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ చాలలేదు, సో అందుకే స్లీవ్లెస్ పెట్టేశాను. ఇదైతే మీరు ఆల్రెడీ చూసిందే, సంక్రాంతికి మా పాపకి డిజైన్ చేశానని చెప్పాను కదా, వీడియోలో చూపించినయే. మళ్ళీ ఏంటంటే మొత్తం అన్నీ చూపిస్తున్నాను కదా అని చూపిస్తున్నాను. దీనికి మనము
ఇలాంటి లెహంగాస్కి ఏం చేయాలంటే పైన బాడీ పార్ట్ ఇస్తాం కదా, అక్కడ మనం పిల్ట్ యాడ్ చేసామంటే మనకి లెంత్ కావాలి అన్నప్పుడు ఓడి తీసుకుంటే మనకి లెంత్ వస్తుంది. ఇంతకు ముందు చూపించిన ఫ్రాక్ ఏంటంటే పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న వాటికి ఏంటంటే మనం అది ఫ్రాక్ లాగా డిజైన్ చేసాం కాబట్టి యోక్ పార్ట్ దగ్గర మనం పిల్ట్ లాంటివి వేయలేము. అలాంటి వాటికి బార్డర్ దగ్గర వేసుకుంటే మనకు కనిపించదు, పిల్ట్ వేసినట్టుగా కూడా తెలియదు. ఇలాంటి వాటికి ఏంటంటే పైన బాడీ పార్ట్లో యోక్ పార్ట్ దగ్గర మనం ఇలా పిల్ట్ వేసుకున్నామంటే తర్వాత కావాలంటే లెంత్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ సెట్లో వచ్చేసి బ్లౌజ్ గురించి చెప్పాలండి. బ్లౌజ్కి నేను లేస్ యూస్ చేశాను కదా హ్యాండ్స్కి, ఆ లేస్ని మనం డైరెక్ట్గా అట్లానే స్టిచ్ చేసామనుకోండి లోపల పిల్లలకి గుచ్చుకుంటుంది. అలా కాకుండా లోపల వైపు పక్కన మనం ఒక కాటన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి స్టిచ్ చేసామనుకోండి వాళ్ళు కంఫర్ట్గా డే అంతా క్యారీ చేయగలుగుతారు. చూపిస్తున్నాను చూడండి, ఇలాగా లోపల వైపు పక్కన ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా వాళ్ళు డే అంతా క్యారీ చేయగలుగుతారు. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ ఫ్రాక్స్ అన్నీ ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం.